అమ్మా ఏ ఊరు ఇది? ఈ ఊర్లో కడుగు పెట్టగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి వంటల గుమగుమలు, వంట వాళ్ళ చేతి వాటం. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా చాపర ఊరు వాళ్ళే కావాలి అని పిలుపు వెళ్లేంత ఫేమస్. ఆ రుచుల్లో ప్రేమ ఉంది, అనుభవం ఉంది, తల్లి చేతి వంట లాంటి ఆప్యాయత ఉంది. ఇక ఈ ఊరంటే భక్తికి చిరునామా. ప్రతి వీధిలో దేవుడి నామస్కరణం వినిపిస్తుంది. శివాలయం ప్రశాంతతను పంచితే ముత్యాలమ్మ అమ్మవారు ధైర్యాన్ని ఇస్తారు. తులసి బృందావతి మాత అమ్మవారు ఇంటింటి శుభం నింపుతారు. రాధాకృష్ణ మందిరం ప్రేమకు నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక ఈ ఊరు యూత్ గురించి చెప్పాలంటే సాయంత్రం పడగానే చాపర హై స్కూల్ గ్రౌండ్ వాళ్ళ కలలకి వేదిక అవుతుంది. ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఏమైనా సరే లైఫ్ లో జాబ్ కొట్టాలనే కసితో భవిష్యత్తు కోసం చర్చలు, ఆశలు, సంకల్పాలు. అది ఈ ఊరి యువతలో ఉన్న ఆత్మవిశ్వాసం. ఇక ఈ ఊరి చివర్లో కొలువైన జామి ఎల్లమ్మ తల్లి ఈ గ్రామానికి రక్షణ కవచం. ప్రతి సంవత్సరం 2 రోజుల యాత్ర ఊరంతా పండుగలా మారుతుంది. ఇంటింటికి వెళ్లి జోగి దండుకుంటూ ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఇక్కడ సంప్రదాయం, ఇక్కడ ఐక్యత. ఇది కేవలం ఊరు కాదు, వంటలో రుచి, భక్తిలో నమ్మకం, యువతలో ఆశ, ప్రజల్లో ఐక్యత కలిసిన మన చాపర గ్రామం. ఇలాంటి ఊరిలో పుట్టడం వీళ్ళు చేసుకున్న అదృష్టం, వీళ్ళ గర్వం. ఇక ఇంత దూరం వచ్చి మన చాపర వీడియో తీసాను కాబట్టి మీరందరూ మన పలాసవాసి పేజ్ ని ఫాలో చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఏ విలేజ్ వీడియో చేయాలో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.